హలో వియర్స్, మైసెల్ఫ్ డాక్టర్ శ్రీకృష్ణ విత్ 25 years ఆఫ్ పీడియాట్రిక్ ప్రాక్టీస్ అట్ హైదరాబాద్. ఈ పిల్లల్లో నీళ్ళ విరేచనాల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇందులో నీళ్ళ విరేచనాలు వచ్చినప్పుడు మనం ఎందుకు భయపడాలి? చాలామంది పేరెంట్స్ కింద ఎన్నిసార్లు అవుతున్నాయి, ఏమైపోతుందో అని చాలా భయపడుతుంటారు. కోర్స్ నీళ్ళ విరేచనాలు అనేది నిజంగా డేంజర్ రోగమే, మనకి సరైన అవగాహన లేకపోతే. సరైన అవగాహన ఉండి సరైన చికిత్స తీసుకున్నట్టయితే చాలామంది పిల్లలు కూడాను చాలా స్మూత్గా 5-6 రోజుల్లో నార్మల్ అయిపోతూ ఉంటారు. ఈ విషయం సరిగ్గా అవగాహన లేకనే దాదాపు 5 ఏళ్లలోపు పిల్లలు మన దేశంలో 10% మంది, 8 నుంచి 10% మంది 5 ఏళ్లలోపు పిల్లలు దీని బారిన పడి సీరియస్ అవ్వడము, చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సరైన అవగాహన ఉన్నట్లయితే ఈ నీళ్ళ విరేచనాల విషయంలో ఆ సమయంలో పిల్లలకి సరైన చికిత్స మనం ఇవ్వగలము. దాని ద్వారా పిల్లలకు కూడాను ఉపశమనం తొందరగా కలిగించగలము. అయితే ఈ సమయంలో మనం ఏం చేయాలి? అసలు ముఖ్యంగా దీనివల్ల నష్టం ఏంటి అని తెలుసుకున్నట్టయితే, ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ సమయంలో వాళ్ళకి శరీరంలో ఉండే నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. నీళ్లతో పాటు అవసరమైన సోడియము, పొటాషియం లాంటివి, అంటే మన శరీరానికి వాటర్తో పాటు చాలా సోడియం, పొటాషియం కూడా చాలా అవసరము. ఈ సోడియం అనేది మన నరాలు అవి సరిగ్గా పనిచేయడానికి అవసరం పడుతుంది. అలాగే మనం తిన్న ఆహారము సరిగ్గా అన్ని ప్రదేశాలకి, అన్ని భాగాలకి సరిగ్గా డిస్ట్రిబ్యూట్ కావడానికి కూడా చాలా అవసరము. పొటాషియం అనేది సెల్ లోపల ఉండి, మన కణాల లోపల ఉండి మెయింటైన్ చేయడానికి పనికొస్తుంది. శరీరంలో కనుక పొటాషియం తగ్గిపోయినట్లయితే కండరాలు విపరీతంగా వీక్నెస్ వచ్చేస్తుంది. అసలు చేతులు కాళ్ళు కదపలేకపోవడము, తర్వాత పొట్ట మజిల్స్ కానీ ఆఖరికి మోషన్స్ వెళ్ళే ఓపిక కూడా పిల్లలకు ఉండదు. అంటే దానివల్ల పొటాషియం అనేది తగ్గిపోయినప్పుడు కండరాలు వీక్ అవుతాయి. సోడియం తగ్గిపోయినప్పుడు విపరీతమైన నీరసంతో పాటు నరాలు కూడా వీక్నెస్ వస్తుంది. కొంతమంది పిల్లలకి ఈ నీళ్ళ విరేచనాలు అయినప్పుడు సోడియం లాంటివి తగ్గిపోవడం వల్ల ఫిట్స్, అంటే మూర్ఛలు కూడా వచ్చే డేంజర్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో శరీరంలోంచి నీళ్లు వెళ్ళిపోవడం వల్ల ఈ సోడియం, పొటాషియం అనేది తగ్గిపోవడంతో పాటు వాటర్ కూడా తగ్గిపోయినప్పుడు మన శరీరంలో ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ రక్తంలో ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది చాలా అవసరము. ఎప్పుడైతే రక్తం వాల్యూమ్ తగ్గిపోతుందో, అంటే అందులోంచి నీళ్లు వెళ్ళిపోతాయో, అప్పుడు ఆటోమేటిక్గా మన రక్త ప్రసరణ అన్ని భాగాలకి జరగడం అనేది తగ్గిపోతుంది. అలాంటప్పుడు మొట్టమొదట కాళ్ళు, చేతులు చల్లబడిపోతాయి. అంటే రక్త ప్రసరణ అనేది మన శరీర భాగాలన్నిటికీ సరిగ్గా లేకపోయినట్లయితే కాళ్ళు, చేతులు చల్లబడ్డము, తర్వాత డల్గా అయిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని కనుక మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే వాళ్ళకి ఈవెన్ తలకి, మెదడుకిను మిగతా భాగాలకు కూడా రక్త ప్రసరణ తగ్గిపోయి ఇంకా సీరియస్ అవుతారు. కాబట్టి నీళ్ళ విరేచనాలని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ సమయంలో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే డీహైడ్రేషను, రెండవది డిసెలెక్ట్రోలైటీమియా, అంటే సోడియం, పొటాషియం లాంటివి తగ్గిపోవడము. ఎవరైతే ఈ నీళ్ళ విరేచనాలతో చనిపోతున్నారో ఆ సమయంలో గమనించింది ఏంటంటే వాళ్ళు షాక్లో ఉన్నారు. షాక్లో ఉండడము అంటే ఈ కాళ్ళు, చేతుల భాగానికిను మెదడుకిను రక్త ప్రసరణ బాగా తగ్గిపోయిందని అర్థం. ఎప్పుడైతే వాటికి రక్త ప్రసరణ తగ్గిపోతుందో ఆ ఆర్గాన్ సరిగ్గా పనిచేయవు. అలాగే రక్త ప్రసరణ మన కిడ్నీలకి తగ్గిపోయినట్టయితే మన కిడ్నీలు చేసే పని ఏంటి? ఈ మూత్రపిండాల వల్ల మన శరీరంలో ఉండే విష పదార్థాలన్నీ కిడ్నీల ద్వారా బయటికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఈ రక్త ప్రసరణ అనేది తగ్గిపోతుందో, అంటే శరీరంలో నీళ్లు తక్కువైపోయి రక్త ప్రసరణ తగ్గిపోతుందో, కిడ్నీస్ కూడా రక్తం తగ్గిపోయి కిడ్నీకి సంబంధించిన విష పదార్థాలు, అంటే బ్లడ్ యూరియా, సీరం క్రియాటినిన్ అనేవి కూడాను పెరిగిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి కిడ్నీస్ మనము కొంచెం ఏమాత్రం ఈ ట్రీట్మెంట్లో లేట్ చేసినట్టయితే కిడ్నీస్ పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి నీళ్ళ విరేచనాలు వచ్చినప్పుడు శరీరంలోంచి నీళ్ళు అనేవి బయటికి వెళ్ళిపోయి ఇంత నష్టం జరుగుతుంది అనే అవగాహన మనకి ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఫోకస్, అంటే ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఎక్కువ నీళ్లు తాగించాలి అనే విషయం మీద ఉంటుంది. అంటే చాలామంది పేరెంట్స్ ఎట్లాగైనా తగ్గిపోవాలి అని చూస్తారు. అంటే నంబర్ ఆఫ్ మోషన్స్ బయటికి వెళ్ళేవి తగ్గిపోతే చాలు అని అనుకుంటారే కానీ వీళ్ళకి ఈ సమయంలో నీళ్ళు ఎక్కువ తాగించాలి,
కాబట్టి నీళ్ళ ఓఆర్ఎస్ లాంటి వాటర్ ఎక్కువ తాగించాలనే దాని మీద ధ్యాస పెట్టారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు కూడా సార్ ఇట్లా ఈ రోజుకి 10 సార్లు 15 సార్లు ఇన్నిసార్లు వెళ్తున్నాడండి, ఎట్లాగైనా ఆగిపోయేలా చూడండి. కాబట్టి మోషన్స్ అయినప్పుడు అంటే నీళ్ళ విరేచన అయినప్పుడు అది ఆగిపోయే మందులు కాదు వేయాల్సింది. వాళ్ళు పిల్లలు వీక్ కాకుండా, సీరియస్ కాకుండా, డీహైడ్రేషన్ అనేది రాకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే సరైన వాటర్ బాగా తాగించాలి, ద్రవ పదార్థాలు బాగా తాగించాలి అనే విషయం అవగాహన వచ్చినట్లయితే చాలామంది పిల్లలు దాదాపుగా మనము ఈ నీళ్ళ విరేచనాలతో వచ్చే పిల్లలందరినీ కూడాను ఈ మరణం బారి నుంచి కాపాడడమే కాకుండా వాళ్ళు వెంటనే రికవర్ అయ్యేటట్టు చేసేయచ్చు.